రీసెంట్‌గా నిన్ననైతే 'మజాకా' మూవీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో త్రినాథ్ రావు గారు హీరోయిన్‌పై ఇలాంటి వ్యాఖ్యలు అంటే సైజులు పెంచుకోవాలి, తినాలి అని చెప్పేసి పబ్లిక్‌గానే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. సో, అంటే ఈ వర్డ్స్ పైన మీరేమంటారు? ఇప్పుడు ఆయన ఎవరైనా కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే అసంఖ్యాకంగా మాట్లాడతారు ఇలాంటి వాళ్ళు. మాట్లాడడం ఏమీ పెద్ద నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకని ఆశ్చర్యం కలిగించలేదంటే, వీధుల్లో ఉండి అమ్మాయిలు పోతుంటే వెనక నుంచి కామెంట్లు చేసే మనస్తత్వం గల గ్యాంగులందరూ ఇవాళ దర్శకులుగాను, నిర్మాతలుగాను అక్కడ తయారయ్యారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐఎమ్ సారీ టు సే ఇట్, కొంతమంది మినహాయిస్తే ఈ రకమైన బలుపు, మదము, మగ దురహంకారము పడి కొట్టుకుంటున్న బ్యాచే ఎక్కువ ఉంది. మగ దురహంకారం ఉండడము అంటే ఒక రకంగా స్త్రీ ద్వేషం అని అర్థం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోల అడ్వెంచరిజం మీద, వాళ్ళ వైలెన్స్ మీద ఎంత నడుస్తుందో స్త్రీల శరీరాల మీద కూడా అంత నడుస్తుంది. అంటే ఒక పక్కన హీరో వైలెన్స్ డైరెక్ట్గా రక్తపాతం సృష్టిస్తుంటాడు, రెండవ ప్రక్కన కెమెరా స్త్రీల శరీరాల మీద రక్తపాతం సృష్టిస్తూ ఉంటుంది. రెండు రకాల వైలెన్స్లు ఏకకాలంలో జరగడమే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క సక్సెస్. అందుకని స్త్రీల శరీరాల మీద రాబందుల మాదిరిగా బతికేవాళ్ళు, అంతే కదండి, పొడుచుకొని తినే కదా నీ సినిమా, స్త్రీల శరీరాలను పొడుచుకొని తినే కదా నీ సినిమా సక్సెస్ అవుతుంది. రాబందుల మాదిరిగా స్త్రీల శరీరాల మీద బతికేవాళ్ళు స్త్రీల శరీరాలు పొడుచుకు తినడానికి వీలుగా ఉండాలనే మాట్లాడతారు. సో, అంటే ఇప్పుడు వీళ్ళు ఆన్ ద స్క్రీన్ అంటే అంత స్టేజ్ పైన ఇలా మాట్లాడినప్పుడు ఆఫ్ ద స్క్రీన్ అలా వచ్చిన హీరోయిన్స్ అలా ఇలాంటి వాటి మీదనే ఇప్పుడు మన కోవిడ్కి ముందు పెద్ద ఎత్తున కాస్టింగ్ కోచ్ మీద ఒక కమిటీ వేశారు. ఆ కాస్టింగ్ కోచ్ మీద వేసిన కమిటీల్లో ఇది కూడా ఉంది. స్త్రీల పట్ల నిర్బాధ్యతగా కాదు, హేయంగా, నీచంగా ఒక మనిషి మాట్లాడకూడని మాటలు, అంటే ఇది ఎవరు మాట్లాడినా వాళ్ళని మనిషి కింద లెక్కేయకూడదు. మాట్లాడిన మాటలు మాట్లాడడానికి ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీల శరీరాల మీద ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ జరుగుతోంది ఆన్ కెమెరా అండ్ బిహైండ్ ద కెమెరా అనే ఉద్దేశంతోనే కాస్టింగ్ కోచ్ హైపవర్ కమిటీ ఏర్పడింది. హైపవర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి చాలా కాలమైంది. పోనీ పాత ప్రభుత్వం అంటే వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమొచ్చిందో మనకు అర్థం కాదు. వీళ్ళైనా దాన్ని విడుదల చేస్తే ఆ హైపవర్ కమిటీ చేసే నిర్ధారణలు ఏంటి, సినిమా రంగంలో ఇటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి స్త్రీల శరీరాలను కాపాడడానికి ఏం చేయడానికి వీలుంటుందో మనందరికీ తెలుస్తుంది. ఆ పని వీళ్ళు చేయడం లేదు. అంటే మనం ఒక రకంగా స్త్రీల శరీరాలని మీరు అమ్ముకొని బతకండ్రా అంటే సెక్స్ వర్కర్స్కి బ్రోకర్లు ఉంటారు కదా, ఐఎమ్ సారీ టు సే బట్ ఐ హ్యావ్ టు సే ఇట్. నేను అనకూడదు కానీ అని తీరాలి. స్త్రీల శరీరాలకి తార్పుడుగాళ్ళు ఉంటారు కదా, ఈ రకమైన కామెంట్లు చేసేవాళ్ళు ఆ రకమైన తార్పుడుగాళ్ళు, దానికి భిన్నమైన వాళ్ళు కాదు వీళ్ళు. అర్థమైందా మీకు? వాళ్ళని వాళ్ళు దర్శకులు అనుకోవచ్చు, వాళ్ళని వాళ్ళు నిర్మాతలు అనుకోవచ్చు. ఈ తార్పుడుతనం ఉందే, ఈ తార్పుడుతనాన్ని అరికట్టడానికి వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ యాక్ట్, పోష్ అంటాం దాన్ని షార్ట్లో, దాని ప్రకారం జరగాల్సిన ప్రక్రియలన్నీ జరగాలి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మేము పరిశ్రమ అని చెప్తుంది. ఈ పరిశ్రమలన్నీ ఆ పోష్ కిందకు వస్తాయి. వీళ్ళు అది ఎందుకు అమలు చేయట్లేదు అని అడిగిన దాని మీదే వచ్చిన హైపవర్ కమిటీ అది ఎట్లా అమలు చేయాలి అనే రికమెండేషన్స్ అందులో ఉన్నాయి. ఓకే, దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏదో ఒక నటుడు, ఎవరు బాలకృష్ణనా ఎవరో, అతను ఏంటి ఆడవాళ్ళకి కడుపు చేయాలి ఏదో ఇలాంటి కామెంట్లన్నీ చేసిన సందర్భాలు చూశారు. టైమ్ అండ్ అగైన్ ఈ ఈ ఈ రాష్ట్రంలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు, నంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ చేశారు. అతిగతి లేకుండా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి రాజకీయాలకి ఒక నెక్సెస్ ఉంటుంది. అర్థమైందా? నెక్సెస్ మొన్న ఈ కేసులో కూడా మనకు కనపడింది. ఒక మహిళ, ఒక పిల్లవాడు చనిపోయిన కేసులో కూడా రాజకీయాలకి వాళ్ళకి ఉండే సంబంధాలు మనకు అర్థమైనాయి. కాబట్టి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆడవాళ్ళని మహిళలుగా చూడడానికి, మహిళల్ని మనుషులుగా చూడటానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మహిళలు మనుషులుగా కాకుండా మీకు ఓటు బ్యాంకులుగా ఎలక్షన్లో మాదిరే గుర్తొస్తారా? అట్లా గుర్తు రాకపోతే మీరు వాళ్ళని కాపాడడానికి ఇట్లాంటి అమాంబాపత్ సరుకు నుంచి వాళ్ళని
ఇంతకంటే తెలుగులో ఇంకేం తిట్టడం సాధ్యం కాదనుకుంటాను. ఈ అమాంబాపతి సరుకు నుంచి ఆడవాళ్ళని కాపాడడానికి, వాళ్ళ నోళ్ళని అదుపులో పెట్టడానికి మీరేం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాలను అడగాలి. ఎందుకంటే అది వీధి సరుకు, అది బజారు సరుకు. ఆ బజారు సరుకు నోరు అంతే పబ్లిక్ పాయికానలాగా అదే వాగుతుంది. ఓకే, కానీ దాన్ని నాగరికులుగా ఉండేవాళ్ళు, పౌరులుగా ఉండేవాళ్ళు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవాళ్ళు, ప్రభుత్వాలు వాళ్ళని అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. నీ పోలీస్ ఫోర్స్ ఎందుకుంది? ఆకతాయి గ్యాంగులందరినీ అదుపులో పెట్టడానికే కదా. అట్లనే ఈ చట్టాన్ని అమలు చేయటంలో ఎందుకని ల్యాప్స్ అవుతున్నారు, వీళ్ళని అదుపులో పెట్టడానికి మీరేం చేస్తారని వీళ్ళని అడగాలి. వాళ్ళ మీద ఇప్పటి వరకు సుమోటోగా కేసు ఎందుకు ఫైల్ చేయలేదు, మహిళా కమిషన్ ఏం చేస్తుందని అడగాలి. మహిళా కమిషన్ వాళ్ళ రాజకీయ లో ఉండే వాళ్ళకి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడగానే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఎందుకు దీన్ని సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేయలేదు, ఎందుకని అతన్ని ఎక్స్ప్లెనేషన్కి పిలవలేదు, ఎందుకని అతనితో బహిరంగ క్షమాపణలు భారతదేశ స్త్రీలోకానికి చెప్పించలేదు అని అడగాల్సి ఉంటుంది. ఇది ఆ ఒక్క మహిళ మీద జరిగిన కామెంటే కాదు. ప్రతి వీధిలో మీరు నేను వెళ్తున్నప్పుడు పోకిరీ వెధవలు మాట్లాడే మాటలే ఇవన్నీ, శరీరాల మీద కామెంట్లు చేయటం. మనం అట్లాంటి సందర్భాల్లో అమ్మ అక్క చెల్లి లేరా అని మాట్లాడుతాం. అది కూడా మాట్లాడొద్దు. ఇది సంబంధాలు బంధుత్వాల విషయం కాదు. ఇది స్త్రీలని నువ్వు గౌరవిస్తున్నావా లేదా, ఒక మనుషులుగా చూస్తున్నావా లేదా అనే దానికి సంబంధించిన విషయం. అది ఇండస్ట్రీ ఏంటి నీది, సినిమా పరిశ్రమ అయితే ఏంటి, నీ గొప్ప ఏంటి, బోడి గొప్ప? అందరి మాదిరిగానే నువ్వు అక్కడ తయారు చేస్తున్నావు, ఆ తర్వాత సంపాదించుకుంటున్నావు. నువ్వేమన్నా జీవకార్యం నడుపుతున్నావు? నడపట్లేదు కదా. కాబట్టి ఒక పరిశ్రమ నువ్వు నడుపుతున్నప్పుడు దాంట్లో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించాలి. నీకు ఈ హీరోయిన్ లేకపోతే ఆ హీరోయిన్ నటన నచ్చకపోతే, నటన ఆమె చేయాల్సిన విషయం, శరీరం కాదు ఆమె చూపించాల్సింది. శరీరాలు అమ్ముకునే పరిశ్రమ ఇది, కానీ అది కాదు, ఇన్ థియరీ కాదు, కానీ ఇన్ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తుంది అదే. హీరోయిన్లు శరీరాలు మాత్రమే అమ్ముకుంటున్నారు వాళ్ళు. మీరు ఎక్కడన్నా ఒక్క స్త్రీ సాధికారమైన గొంతున్న ఒక స్త్రీ పాత్రని మీరు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చూపెట్టండి, అదంతా ఒక రిఫ్లెక్షన్. ఈ మగ సినిమాలు, మగ చూపు, మగ దురహంకారము ఇది శుభ్రంగా కనబడుతుంది ఇక్కడ. ఇది ఒక్క సినిమా రంగానికే పరిమితమై ఉందని మీరు అనుకోకండి. అక్కడ ప్రధానమంత్రి దీదీ ఓ దీదీ అని పిలిచిన బెంగాల్ ఎలక్షన్స్ నుంచి, హేమామాలిని బుగ్గల మీద ఒక రాజకీయ నాయకుడు శరద్ యాదవ్ అప్పుడు కామెంట్ చేసిన నాటి నుంచి, ఇవాళ నిన్న మొన్న ప్రియాంక గాంధీ బుగ్గల మీద కామెంట్ చేసిన నాటి నుంచి, అత్యున్నత అధికార పదవుల్లో ఉండేవాళ్లే స్త్రీల శరీరాల మీద ఇంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ బుగ్గలు మాత్రమే వీళ్ళకి కనపడుతున్నప్పుడు, ఈ వీధి పోకిరి ఆకతాయి గ్యాంగులు, అమాంబాపతి గ్యాంగులు ఇంకేం మాట్లాడతాయి? కాబట్టి భారతదేశంలో ఇప్పుడు ఆడవాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ అమాంబాపతి గాళ్ళని వేదులకి లెక్కలిచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు ఆంబోతు కోతలు కూయనివ్వాలా, మాట్లాడనివ్వాలా? మన శరీరాల మీద వీళ్ళకి ఇంత అపరిమితమైన అధికారాలు ఎందుకు కట్టబెట్టాలి? మనం శరీరాలు తప్ప మెదళ్ళు కాదా, మనం పని కాదా, మనం మనుషులం కాదా అని ఇవి మాట్లాడాలి మనం. అవి మాట్లాడకుండా పోతే ఇదిగో ఈ ఆంబోతులు ఇట్లే నడుస్తూ పోతుంటాయి. దురదృష్టవశాత్తు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మేల్ చావనిస్టిక్, మగ దురహంకారంతో మగ పాత్రల్ని మాత్రమే హీరోయిన్గా, ఎక్కడో అరుదుగా కొన్ని సినిమాలు ఉంటాయి సెన్సిటివ్గా ఉండే సినిమాలు, మిగిలినవన్నీ దురహంకారంతో ఉండే సినిమాలు. మగాడు మాత్రమే హీరోగా ఉండే, కండలు చూపించుకొని, వాడి వీరత్వం చూపించుకొని, వాడు హింసాపాతం సృష్టించి, వాడు నేరస్తుడైన గొప్పవాడిగా ఉండి సమాజాన్ని మిస్లీడ్ చేసే మగ పాత్రల దురహంకారం అంతా ఉండి దాని నుంచి బతికే సినిమాలు ఇవి. ప్రేక్షకులు చూడలేదా అని మీరు అడుగుతారు. చూస్తున్నారు. నువ్వు అమ్ముతున్నావు, మగాడి దృష్టికి స్త్రీల శరీరాలు వాళ్ళు కొంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఆడవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇట్లాంటి బాపతుగాళ్ళందరూ తీసే సినిమాలు, స్త్రీలను అట్లా ఎగ్జిబిట్ చేసే సినిమాలు మనం చూడాలా వద్దా ప్రేక్షకులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ జరగట్లేదు ఇది. నేను ఆడవాళ్ళని తక్కువ దుస్తుల్లోనూ లేకపోతే నగ్నంగా చూడటానికి ఇష్టపడతాననే కామెంట్లు కూడా గతంలో నేను విన్నట్టున్నాను. నాకు అంత పెద్దగా గుర్తుండదు ఈ సినిమాల్లో ఏం మాట్లాడతారో వీళ్ళు, ఎందుకంటే మాట్లాడేది అంత చెత్త కదా, ఎంత చెత్త అని గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి అట్లాంటి వాళ్ళు తీసే సినిమాలు, ఆ ఆలోచన ఉన్న వాళ్ళు తీసే సినిమాలు ఇంకింతకంటే గొప్పగా ఎట్లా ఉంటాయి? కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ప్రేక్షక లోకం కూడా బహిష్కరించడం నేర్చుకోవాలి.
అప్పుడు వీళ్ళు స్త్రీల శరీరాలను అమ్మడం మానేసుకుంటారు. రెండు వైపులా అది జరగాలి. సో అంటే ఇప్పుడు ఈ అన్ని జరుగుతున్నాయి అన్ని చూస్తున్నప్పటికీ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు స్త్రీలు మహిళలు ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళందరికీ కూడా ఆబ్జెక్టిఫై చేస్తారు. అంటే ఒక వస్తువుగానే చూస్తున్నట్టు వస్తువుని మాట్లాడినట్టే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనుకోవచ్చా? వస్తువుగా చూడడం ఒకటే కాదండి, ఒక భోగ వస్తువుగా చూస్తున్నారు. భోగ వస్తువుగా కూడా చూడటం కాదండి, దాన్ని ఒక అమ్ముకునే సరుకుగా చూస్తున్నారు. ఆ సరుకులో కూడా మన శరీరాల్ని హోల్సేల్గా అమ్మడం లేదు, వాళ్ళు టోకును అమ్మడం లేదు, రిటైల్గా అమ్ముతున్నారు. అంటే ముక్కలు ముక్కలు చేసి అమ్ముతున్నారు. నీ కెమెరా యాంగిల్ ఎక్కడ ఉంటుంది? నీ ఫేస్ మీద, నీ నటన మీద ఉంటుందా? నీ బాడీ లాంగ్వేజ్ మీద ఉంటుందా? ఉండదు. నీ శరీరంలో ఎక్కడెక్కడ రెచ్చగొట్టే అవయవాలు ఉన్నాయో కొన్నేమో వాళ్ళు రెచ్చగొట్టే అవయవాలు తయారు చేస్తారు, కొన్ని ముంపుల్ని, కొన్ని వాళ్ళు ఏదో అనుకున్న వాటిని గ్లామరైజ్ చేస్తారు, చేసి వాటిని రీటైల్గా ముక్క ముక్కలుగా అమ్ముతారు. కాబట్టి శరీరాలు మన హోల్సేల్ కూడా కాదు, మన సరుకు ముక్కల ముక్కల కింద అమ్మే సరుకు మన శరీరం. అంటే కషాయవాడి కత్తి కింద తొడ ముక్క, కాలు ముక్క అని అమ్ముతారు కదా, అట్లా అమ్ముతున్నారు మనని. మనం మామూలు సరుకు కాదు, విలాసవంతమైన సరుకు, విలాసవంతంగా రీటైల్లో అమ్మే సరుకు. ఈ రీటైల్ అమ్మకంలో కొనుగోలుదారు సాధారణ ప్రేక్షకుడు. అంటే సాధారణ ప్రేక్షకుడు స్త్రీల పట్ల చూసే దృష్టిని కూడా వీళ్ళు మారుస్తున్నారు. ఇట్లాంటి అమాంబాపతి గ్యాంగ్ చేసిన కామెంట్లని నిజమే అనుకునే ఆనందించే అమాంబాపతి గ్యాంగ్ కూడా తక్కువేమీ లేదు. సోషల్ మీడియాలో ఎంత దీనికి వ్యతిరేకత ఉందో అంత ఆనందించే గ్యాంగ్ కూడా మీకు అక్కడ కనపడుతుంది. కాబట్టి ఈ హోల్సేల్ అట్మాస్ఫియర్ని, అసలు స్త్రీల శరీరాల పట్ల ఎంత హేయంగా నీచంగా ప్రవర్తించడం, పబ్లిక్గా ప్రవర్తించడం, దీన్ని అసలు ఎట్లా ఎదుర్కోవాలనే దాని మీద మనం మాట్లాడాల్సిన అవసరం. వాళ్ళు చేస్తారు, వాళ్ళని ఎట్లా అదుపులో పెట్టాలనేది కీలకమైన విషయం. సో అంటే ఇప్పుడు ఆయన అన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అతను రియలైజ్ అయ్యి సారీ కూడా చెప్పలేదు. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అతనికి యాజ్ ఎ విమెన్ యాక్టివిస్ట్? వాసన రావడం అనేది మురుగు కాలువ యొక్క సహజ లక్షణం. మురుగు కాలువ ఎప్పుడన్నా మిమ్మల్ని క్షమాపణ అడిగిందా? నేను వాసన వస్తున్నానని అడగలేదు కదా, అది మురుగు కాలువ. For more videos like this, subscribe Big TV channel.